ఆన్లైన్లో నియంత్రణ లేకుండా మందుల అమ్మకాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఫార్మసీల బంద్కు పిలుపునిచ్చింది ఆల్ ఇండియా ఏఐఓసీడీ. ఇక కరోనా సమయంలో ఇచ్చిన వెసులుబాటును ఆసరిగా తీసుకుని ఆన్లైన్లో విచ్చలవిడిగా మందుల విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫార్మసీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ కూడా మూతబడబోతున్నాయి. అయితే ఆన్లైన్లో నియంత్రణ లేని మందుల విక్రయాలను నిరసిస్తూ కూడా ఈ మెడికల్ షాపుల బంద్కు అయితే ఫార్మసీల నిర్వాహకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని వివరాలను పంచుకోవడానికి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా గారు ఉన్నారు. సార్కి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బంద్కు వెళ్ళబోతున్నారు, సో మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మే 20 తారీఖున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు మా అసోసియేషన్ అయినటువంటి ఏఐఓసీడీ, ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆన్లైన్లో నియంత్రణ లేని విధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే తర్వాత చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ ఎంటీపీ కిట్స్ కానీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా అధికమైన డిస్కౌంట్లు ఇస్తూ ప్రజలని మభ్యపెడుతూ విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపైనే మా ప్రధానమైన పోరాటం. వీటికి ఇచ్చిన వెసులుబాటు ఎప్పుడు ఇచ్చారంటే కరోనా టైంలో మందులు కరువు ఉన్న టైంలో, మందులు తక్కువ ఉన్న సమయంలో, ప్రజలు బయటకు రాని టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫార్మసీల కోసము ప్రిస్క్రిప్షన్ను వాట్సాప్లో అప్లోడ్ చేసినా, మెయిల్లో వచ్చినా మీరు ప్రిస్క్రిప్షన్ వాళ్ళు డోర్ డెలివరీ చేయొచ్చు అనేది తాత్కాలికమైనటువంటి GSR 220E అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ తాత్కాలికమని చెప్పారు. తర్వాత ఆన్లైన్కు నియంత్రణ పట్టించడానికి 817E అనేది 2018లో ఒక జీవో తీసుకొచ్చారు. అయితే ఈ 817E అనే జీవో తుదిరూపు దాల్చలేదు. అది ఒక డ్రాఫ్ట్ రూపం అలాగే ఉంది. ఇది సాకుగా తీసుకొని ఈ ఆన్లైన్ నియంత్రిత పోకడ చేస్తున్న ఇలాంటి వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ ఆన్లైన్ రూపకల్పనలు, వీళ్ళు అడ్డగోలుగా అధిక డిస్కౌంట్లు, నాణ్యత లేని మందులు ప్రజలకు మభ్యపెడుతూ అమ్ముతూ మా జీవనోపాధి కొడుతున్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీనికోసమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు లెటర్లు రాసాము. మేము ఇదివరకు కూడా బంద్ పాటించాము. అయినా వాళ్ళు ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవోలను రద్దు చేయలేదు. అందుకని ఈసారి మళ్ళీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము ఈ మే 20 నాడు బంద్ను ప్రకటించాము. ఈ 20 నాడు సంపూర్ణమైన బంద్ను ప్రకటిస్తున్నాము. దేశం మొత్తంలో 12 లక్షల పైచీలకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీళ్ళకి సరిపడా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్లకు సరిపడా మాకు సప్లయర్స్ అంటే మాకు సప్లై బాయ్స్ అంటే సుమారుగా 1 కోటి మంది కుటుంబాలు ఆధారపడినటువంటి వ్యవస్థని మాకేమో గవర్నమెంట్ నుంచి 20% డిస్కౌంట్ మార్జిన్ ఆన్ రిటైలర్స్ అండ్ 10% మార్జిన్ టు డిస్ట్రిబ్యూటర్ అండ్ డ్రగ్ ప్రైస్ కౌంటర్ ఆర్డర్ ఉన్న వాటికి 16% మార్జిన్ అని మాకు మార్జిన్ పెట్టారు. ఈ రూల్స్ పాటిస్తూ షెడ్యూల్ X, షెడ్యూల్ H, షెడ్యూల్ H1 రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఫార్మసిస్ట్ ఉంచుతూ మేము మెడికల్ షాప్ నడిపిస్తుంటే వీళ్ళు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ వాల్యుడేషన్ లేకుండా నిమిషాల వ్యవధిలో పంపిస్తూ అధిక డిస్కౌంట్లు ఇస్తూ క్యాష్ బర్నింగ్ మోడల్ నడిపిస్తూ ఈ వ్యవస్థని చంపే విధంగా తయారైంది. ఇది దీనివల్ల అటు ప్రభుత్వం నష్టపోవడము, ప్రజల ఆరోగ్యం దెబ్బతినపడము, మా జీవితాలు మా కుటుంబాలు అన్యాయమైపోతున్నాయి, మా జీవనోపాధి కోల్పోతున్నాము. దీనికని ప్రభుత్వానికి మా మొర పెట్టుకుంటున్నాము. మేము ఖచ్చితంగా ఈ జీవోలు మీరు రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కేంద్ర ప్రభుత్వము ఈ 2 రకాల జీవోలు తీసేయాలి. ఒకవేళ ఈ బంద్ వల్ల కూడా మీరు తీసేయనట్లయితే మా ఏఐఓసీడీ కార్యాచరణ తదుపరి నిరవధిక బంద్ కూడా మేము వెనకకపోవట్లేదు. సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటే మీరు దాన్ని చూసి ఇస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్లో మెడిసిన్ కొనడం వల్ల అంటే రకరకాల కొన్ని హానికరమైనటువంటి మెడిసిన్స్, ఇలాంటి మెడిసిన్స్ కూడా విక్రయించే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద మరి నియంత్రణ ఏం లేదా సార్? ఇప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఈ నియంత్రణ అనేది మనకు కేంద్ర ప్రభుత్వము CDSU అనేది ఒక నియంత్రణ ఉంది. ప్రతి స్టేట్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అని ఒక నియంత్రణ చట్టం ఉంటుంది. ఈ స్టేట్ బాడీలో మనకున్న
ఉన్న ఈ చట్టపరిధిలో పనిచేసే అధికారుల సంఖ్య ఇప్పుడు పెరిగిన షాపులకు సంబంధించి కానీ వీటికే సరిపోదు లేదు. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి, బ్లడ్ బ్యాంక్స్ చూడాలి, మెడికల్ షాప్స్ చూడాలి. మా తెలంగాణ చూసినట్లయితే 45,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. తర్వాత ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 35%, 40% ఎక్స్పోర్ట్స్ ఓన్లీ మన హైదరాబాద్ నుంచే పోతాయి. అన్ని కంపెనీలు, అన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇన్ని కంపెనీలను, ఇన్ని బ్లడ్ బ్యాంక్స్ని, ఇన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ సెంటర్స్ని, సర్జికల్స్ని, ఇన్ని మెడికల్ షాప్స్ని, ఇన్ని డిస్ట్రిబ్యూటర్ని చూసే విధంగా యంత్రాంగం మన దగ్గర తక్కువగా ఉంది. ఇది పూర్తి చేసే విధంగా మొన్ననే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఆన్లైన్లో ఒక స్టేట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇంకో స్టేట్లో పంపిస్తున్నారు. మరి వీటి మీద నియంత్రణ ఎక్కడ ఉంది? సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో, మా ఏఐఓసిడి సెంట్రల్ అధ్యక్షులైనటువంటి షిండే గారితో మీటింగ్ ఏర్పాటు అయిపోయింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. 3-4 రోజుల్లో హై కమిషన్ తోటి ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మేము కూడా ఆశావాద దృక్పథంతో ఉన్నాము. తప్పకుండా ఈ సత్ఫలితాలు ఇస్తే అనుకుంటున్నాము. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము మరింత ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము, మరింత కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా ఇలాంటి అనైతిక చర్యలు ఈ ఆన్లైన్ కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆశావాద దృక్పథంతో మేము కూడా ఎదురు చూస్తున్నాము. చూడొచ్చు, కరోనా సమయంలో కల్పించినటువంటి వెసులుబాట్లను అడ్డం పెట్టుకొని ఆన్లైన్లో నియంత్రణ లేకుండా మెడిసిన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల భౌతికంగా ఉన్నటువంటి ఫార్మసీలు నష్టపోవడమే కాకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నకిలీ దందా కూడా కొనసాగుతుంది ఈ ఆన్లైన్ మందుల రూపంలో అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. మే 20న ఈ బంద్ ద్వారా అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ఆన్లైన్లో మెడిసిన్ల అమ్మకం పైన నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.